164 సీట్లతో అధికారంలోకి వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి సర్కార్ వాళ్ళకు పని చేయడం చేతకాక, పాలన చేయడం చేతకాక 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ సంబంధించి చూడండి ఎవరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు. వీళ్ళు అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నదే కూటమి, ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ ఏ తప్పు జరిగినా ఇది వారసత్వముగా వచ్చింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డిదే తప్పు. ఇప్పుడు ఒకసారి ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలాయంలో మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మీరు వినండి. జరిగిన గతంలో నేను మనుషులను వెనక్కి తీసుకోలేకపోయినా కూడా మనిషి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాను. హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ₹1,00,000 వాళ్ళే కాకుండా వెంటిలేటర్ సహాయంతో వైద్యం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మానవత్వంతో చెప్పినటువంటి మాటలు. అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు వాటికి సంబంధించి మనం ఏం మాట్లాడాలి, ఎలా వారిని ఓదార్చాలి, ఎలా వారిని ఆదుకోవాలి, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అనే అంశాలకు సంబంధించి ఆయన జగన్ గారు మాట్లాడారు. అనుకోని సంఘటన అది. ఇప్పుడు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి తరుణంలో వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. ముందుగా ఇక్కడ నారా లోకేష్ గారు చూడండి. ఎందుకు నారా లోకేష్ గారు అలా మాట్లాడతారంటే వాళ్ళ నాన్నగారు ఏ రకంగా మాట్లాడతారో వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటే ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ ఈ వీడియో క్లిప్పింగ్ ఒకసారి మీరు వినండి. దురదృష్టం చనిపోయారు, కుంభమేళాలో చనిపోవాలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోవాలా, ఒక బస్ యాక్సిడెంట్ చనిపోవాలా, పుష్కరాల సందర్భంగా చనిపోతే అక్కడ చనిపోలేదా ఇక్కడ చనిపోలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారో అదేవిధంగా వారి కుమారుడు నారా లోకేష్ గారు కూడా ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఆ బాధితులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని ఏమంటా ఉన్నారు, మీ కుటుంబంలో ఎవరు చనిపోయినారు, చనిపోయిన కుటుంబాల వ్యక్తులతో నేను మాట్లాడుతుంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి చనిపోయి ఉండాలి, మీ కుటుంబంలో ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే మీరు వాళ్ళ మాటలు వింటారా. ఇప్పుడు ఇది అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు మరి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఆయన మాటలు వింటే. మీ సమస్యలు మూసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా మీరు అంటారు కదా, నేను పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. అంటే ఇప్పుడు అక్కడ ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగితే నాకు అనుభవం లేదు అని చెప్పి ఈయన అంటాడు. ఇంకో వ్యక్తి మంత్రి నారా లోకేష్ గారు ఏమంటారంటే మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు అని అంటారు. వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఇది కామన్గా చనిపోతూ ఉంటారు, అక్కడ చనిపోలేదు ఇక్కడ చనిపోలేదా అంటూ ఉంటారు. ఫైనల్గా ఏమంటారంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పు అంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు వారసత్వపు తప్పులు అంటే ఇవన్నీ కూడా మమ్మల్ని బాధ్యత కలిగిన వ్యక్తులు మేము, మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా, మమ్మల్ని మా మీద నిందలు వేయకూడదు మీరు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎప్పుడు కూడా అందులో ఉద్యోగాలను తీసేలేదు, ప్రైవేటీకరణకు సంబంధించి ఆపే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి కేంద్ర మంత్రి చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఈ ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పి. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు, మీరు రాజకీయాలు చేయకూడదు, కార్మికులు వేరు రాజకీయాలు వేరు అని చెప్పి కార్మికులను కూడా మీరు ఆ రోజు రెచ్చగొట్టే విధంగా మీరు వెళ్ళి మాకు ఓట్లేసి గెలిపించండి, మీ బతుకులు మారుస్తామని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుందని మరి ఆ రోజు ఎందుకన్నారు అంటే మీకు గుర్తుకు రాలేదు అప్పుడు ఇక్కడ తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చెప్పి మనం తప్పుడు సమాచారాన్ని వీళ్ళకి చెప్తా ఉన్నాం, రెచ్చగొడతా ఉన్నాము. మరి వారసత్వంగా వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవి మాకు సంబంధం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే రకంగా ఉంటుంది కదా. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలే కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉంది కదా. మరి అంతకుముందు పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ, సీనియర్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి వీరికి సంబంధించి మనం ఎందుకు గతంలో మాట్లాడలేదు, మరి ఇప్పుడు ఎందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేసి ఉన్నారు, ఆయన కూడా సీనియరు, మరి ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు, ఆ రోజు వీళ్ళకి ఏదైనా మేలు చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి గతంలో కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీ బాధ్యత తీసుకొని మీరు మాట్లాడాలి. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము వచ్చి ప్రశ్నిస్తే ఒకరు కూడా చెయ్యి ఎత్తలేదు.
మీరు చెయ్యెత్తకపోయి ఉండవచ్చు, కానీ మీకు ఓట్లేసి గెలిపించారు. మీరే గెలవాలని చెప్పి ఈరోజు కార్మికులు ఏడుస్తూ ఉన్నారు. మీరు గెలవాలని చెప్పి రాత్రింబోలు కష్టపడి గెలిపించుకున్నాం, మా బతుకులు మారుతాయని చెప్పి ఈ రకంగా బతుకులు కానీ బూడిద అని చెప్పి వాళ్ళు అనుకోలేదు. మీరు ఆ రకంగా చేశారు. ఇప్పుడు అని ప్రశాంతంగా ఆలోచించాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము నిందలేస్తాం, అడావిడి చేస్తాం, రోడ్ల మీద పడుకుంటాం, ర్యాలీలు తీస్తాం, ఫ్యాన్స్ రెచ్చగొట్టి బైక్ స్టంట్లు చేస్తాం, అప్పుడు ఏదైనా చేయొచ్చు అంట. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాల్సినటువంటి విషయం అంటారు. అంతమంది ప్రాణాలు కోల్పోతే, గాయాలైతే తప్పు ఎక్కడ జరిగిందనే విషయం అడిగితే నాకు తెలియదు, నాకు అనుభవం లేదంటారు. మీకు అనుభవం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ప్రశ్నించారయ్యా మీరు? మీకు అనుభవం లేనప్పుడు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ల దగ్గర వచ్చి చేతులు ఎత్తాడని చెప్పి ఎట్లా చెప్పారు? నాకు తెలియదని చెప్పి ఆ రోజు సైలెంట్గా ఉండాల్సింది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదో ఒక నిందలు వేయాలని చెప్పి నిందలు వేశారు కదా ఆ రోజు. ఇప్పుడు బాధ్యత తీసుకొని చెయ్యండి. చేయాల్సింది పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన మీద వేసేస్తారు. ఇదే మిట్టరు నాకు అర్థం కాల. టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళు తగ్గించేసి వేరే వాళ్ళకి పనులు అప్పచెప్పడం వల్ల ఈ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మాట్లాడరా అంటే, సో ఇప్పుడు కార్మికులు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి ఒకరితో అయ్యేది కాదు. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే మీద పడిపోతారంట పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మీద పడతారు, మరి తప్పు మీద ఉంది కాబట్టి మీద పడతారు. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంఘటన జరిగిన వెంటనే స్పందించి మానవత్వంతో చేసినటువంటి సహాయం అని చెప్తే, ఆ సహాయాన్ని కాదని చెప్పి ఏం చేయట్లేదని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు అదే రకంగా ఉండాల్సింది కదా. కొంచెం టైం ఇద్దాం, పరిగెత్తడం ఎందుకు, వెంటనే వెళ్తే మీద పడతారు కదా అని అప్పుడు అనలేదు. అప్పుడు సహాయం చేసినప్పటికీ కూడా జగన్ గారి మీద పడి ఏడ్చారు అందరూ. ఇప్పుడు కార్మికులు రాజకీయం చేస్తారంటే వాళ్ళకి రాజకీయాలు నేర్పించి మీరు వెళ్ళి అక్కడ గ్రూపులుగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెచ్చగొట్టే విధంగా ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడేమో మీరు ప్రశ్నిస్తేనేమో కార్మికులు రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి ఒక్కొక్కరు ఒకలాగా వ్యవహరిస్తారు, ఒక్కొక్క ప్రభుత్వంలో ఒకలాగా మాట్లాడతారని చెప్పి మీ తప్పుల గురించి మాట్లాడకుండా కార్మికుల మీద నిందలేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ ఉన్నారు. ఇదే విచిత్రం. అన్ని జగన్ మీద వేసేటట్టయితే మీరెందుకున్నారు? అధికారులు పోటీ పక్కకు పోండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాలన చేస్తారు. ప్రజలు కూడా అదే డిసైడ్ అయి ఉన్నారులేండి. సో ఇదే విషయం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.